హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రిప్టో గీక్ తెలుగు. అన్న ఇంకెన్నాళ్ళు అన్న ఈ కన్సాలిడేషన్, ఇంకెన్నేళ్ళు అన్న మాకు ఈ కష్టాలు, పోర్ట్ఫోలియోను నష్టాలు చూసి చూసి అలసిపోయి ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా పెరగకుండా ఏం చేస్తుంది క్రిప్టో అని క్రిప్టో పోర్ట్ఫోలియోలో కాయిన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడిగే ప్రశ్న ఇదే. ఇది కొంత కష్టమైన టైం, అంటే దీన్నే మనం అక్యుములేషన్ ఫేజ్ అంటాం. ఎప్పుడైతే హావింగ్ జరిగిందో హావింగ్ అనేది మేజర్ ఈవెంట్ అనమాట. సో ఆ ఈవెంట్ అయిన తర్వాత కొంత టైమ్ ఆఫ్ కన్సల్టేషన్, అంటే ఈ కన్సల్టేషన్ అనేది చాలా మంచిది. ఎప్పుడైతే ఎక్కువ కన్సల్టేషన్ అవుతుందో, ఎక్కువ ఎక్యుములేషన్ అంటే అందరూ కొనడం మొదలు పెడతారు. అంటే పడుతుంది కదా అని బై ద డిప్, సెల్ ద న్యూస్ అంటారు. సెల్ ద న్యూస్ ఈవెంట్ అంటే ఏదైతే జరిగిపోయిందో దాన్ని బేస్ చేసుకుని అమ్మేయడం అని. అంటే ఇప్పుడు బిట్కాయిన్ హావింగ్ ఏదైతే జరిగిపోయిందో దాన్ని అమ్మేశారు. ఇప్పటి నుంచి ఎక్యుములేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎక్యుములేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ బుల్ రన్ అనేది స్టార్ట్ అవుద్ది. మీరు లాసెస్ చూసి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం ఎవరైతే 2020లో ఆల్రెడీ ఈ బుల్ రన్ ఫేజ్ని చూసారో, అంటే అప్పుడు హావింగ్ అయిన తర్వాత మనం చూసాం ఎంత బాగా పెరిగిందనేది. సో ఇప్పుడు కూడా అలాగే పెరుగుతుంది. బట్ ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. మీకు నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే మీరు ఏ కాయిన్లోనైనా ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ ఈ మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది. ఎవరిని నమ్మి మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. అది నేను చెప్పిందైనా వేరే వాళ్ళు చెప్పిందైనా మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు బిట్కాయిన్ మార్కెట్ అనేది మనకి అక్యుములేషన్ ఫేజ్లో ఉంది. ఈ టైంలో కన్సల్టేషన్ కామన్. మీ పోర్ట్ఫోలియోలో నాకు తెలిసి 70-30% ఆఫ్ ద ప్రాఫిట్స్ పోయి ఉంటాయి. ఎవరైతే 2022 నుంచి అక్యుములేట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళకి లాసెస్ కనిపిస్తాయి. అలాగే 2024లో అక్యుములేట్ చేసిన వాళ్ళకి మెయిన్ దాంట్లో ఒక 30-40% లాస్ అనేది సహజంగా కనపడుతుంది. బట్ ఇక్కడి నుంచి ఆల్ట్ కాయిన్ సీజన్ మొదలవడానికి కొన్ని క్యాటలిస్టులు అనేవి ఫోకస్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. ఎందుకు ఆల్ట్ కాయిన్ సీజన్ రావడానికి లేట్ అవుతుంది అని చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి లైమ్ లైట్లో ఉన్నది ఏంటంటే మనకి బిట్కాయిన్ ఈటీఎఫ్ అనేది మెయిన్గా కనబడుతుంది. సో అందుకే బిట్కాయిన్ ఫాస్ట్గా పెరిగింది. ఓకే, మిగతా ఆల్ట్ కాయిన్స్తో పోల్చుకుంటే బిట్కాయిన్ కొంచెం ఫాస్ట్గా పెరిగింది. బిట్కాయిన్ పెరిగినంత వేగంగా మనకు ఆల్ట్ కాయిన్స్ పెరగడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు హాంకాంగ్ అనేది బిట్కాయిన్ ఈటీఎఫ్ తీసుకొస్తుంది. అది బాగా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏషియాలో ఫస్ట్ కంట్రీ, అంటే మిగతా ఏషియన్ కంట్రీస్ కూడా అడాప్ట్ చేసుకోవడం మొదలు పెడితే అది ఇంకెంత పాజిటివ్ అవుతుందో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇంకా ఈ వీక్లో జరిగే ఇంకొక మేజర్ ఈవెంట్ ఏంటంటే ఎఫ్ఓఎంసీ మీటింగ్ May 1 జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పీసీఈ డేటా వచ్చింది. పీసీఈ అంటే ఏంటంటే పర్సనల్ కన్జంప్షన్ ఇండెక్స్ అనమాట. సో అది బేసిక్గా మన 2.8% ఎక్స్పెక్టెడ్ ఉంటే 2.7% మాత్రమే వచ్చింది. ఎండ్ ఆఫ్ 2024 అయ్యేసరికి అది 2.6% ఉంటే చాలు అనేది ఫెడ్ పెట్టుకున్న టార్గెట్ అనమాట. సో ఆ టార్గెట్కి రీచ్ అయ్యే విధంగానే ఇది ఉంది. సో దీన్ని పాజిటివ్గానే మనం తీసుకోవచ్చు మార్కెట్కి. ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తీసుకుంటుందో, మనం ఎప్పుడైతే చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటాం, ఎప్పుడైతే ఫెడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్ కట్ తీసుకుంటుందో అప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని మార్కెట్స్లోకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే సేఫ్ అసెట్స్లో నుంచి డబ్బులు అనేవి ఏవైతే రిస్క్ అసెట్స్ ఉన్నాయో ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు మూవ్ అవుతాయని మనం మాట్లాడుకున్నాం. సో ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని మనకి ఈ ఈవెంట్ కూడా మనకు మోస్ట్లీ నెక్స్ట్ 6 to 7 monthsలో ఇవన్నీ కూడా హ్యాపెన్ అవుతాయి. దీంతోపాటు నిన్న వచ్చిన ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే బ్లూంబర్గ్ వార్తల ప్రకారం, సో వాళ్ళు ఎవరైతే ఆస్ట్రేలియన్స్ ఉన్నారో వాళ్ళు తమ ఓన్ బిట్కాయిన్ ఈటీఎఫ్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అది 2024 ఎండింగ్ నాటికి తీసుకొద్దాం. ఆ 2024 ఎండింగ్ అనేది ఎంత మేజర్ థింగ్ అంటే అదే టైంలో మనకి అక్యుములేషన్ ఫేజ్ క్లోజ్ అయ్యి మనకి ఆల్ట్ కాయిన్ సీజన్ మొదలవడం జరుగుతుంది. సో అదే టైంలో ఇలాంటి పాజిటివ్ న్యూస్ రావడం అనేది అప్పుడు ఆల్ట్ కాయిన్స్ కూడా మేజర్గా పాజిటివ్గా రన్ అవుతుంది. అలాగే నిన్న టెస్లా ఎలాన్ మస్క్ టెస్లా అధినేత ఎవరైతే ఎలాన్ మస్క్ ఉన్నారో ఆయన చెప్పడం ప్రకారం ఏఏ ప్రాజెక్ట్స్ మీద ఆయన 10 million, ఒక ఏఏ ప్రాజెక్ట్, స్ట్రాంగ్ ఏఏ కంపెనీని బిల్డ్ చేయడానికి ఒక 10 million వరకు ఇన్వెస్ట్ చేస్తానంట. అలాంటప్పుడు ఏఏ కాయిన్స్కి ఇంకా అంత బూమ్ వస్తుందో మనం ఆలోచించుకో. అంటే ఇప్పుడు ఇది అక్యుములేషన్ ఫేజ్ కాబట్టి మనకి అంత రియాక్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే ఆయన గ్రౌండ్లో ఈ ఏఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడో క్రిప్టోలో ఉన్న ఏఏ కాయిన్స్ అన్నిటికి కూడా అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా పెరుగుద్ది అనమాట. సో ఆ హైప్ అనేది పెరుగుద్ది. ఇప్పుడు ఆల్రెడీ చూడొచ్చు మీరు Fetch.ai కానీ సింగులారిటీ ఏఐ కానీ, సో ఈ ఏఐ టోకెన్స్ అన్నీ కూడా భారీగా పెరిగాయి. కారణం అంటే మెటా అనేది ఏఐ యూజ్ చేస్తుంది, అంటే ఫేస్బుక్ ఏదైతే ఉందో సో అది ఏఐ యూజ్ చేస్తుంది అన్న న్యూస్కి అలా పెరిగితే, ఇప్పుడు ఎలాన్ మస్క్ అంటే వన్ ఆఫ్ ద బిలియనీర్ ఎలాన్ మస్క్ అంత పెద్ద ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా ఏఐ ప్రాజెక్ట్స్కి మంచి ఊపు వస్తుంది అనమాట. అలాగే క్రిప్టో పేమెంట్స్ కూడా ఈ నెరేటివ్ ఏదైతే ఉందో, క్రిప్టో పేమెంట్స్ అనే నెరేటివ్ కూడా కొంచెం బ్యాక్ లైట్లో ఉందని చెప్పుకోవచ్చు. సో అది కూడా మనకి
ఫర్దర్‌గా రావడానికి అవకాశం ఉంది. అంటే ఎల్ సాల్వడార్ అనే కంట్రీలో ఆల్రెడీ క్రిప్టో పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి బిట్‌కాయిన్‌లో. సో, మిగతా కాయిన్స్ అన్నిట్ల మీద కూడా ఫాస్టెస్ట్‌గా వస్తే మనకి దాని అడాప్షన్ కూడా పెరుగుతాయి. రియల్ వరల్డ్ అడాప్షన్ కూడా పెరిగితే క్రిప్టోకి ఇంకా బూమ్ వచ్చే అవకాశం ఉంది అనమాట. ఇది అక్యుములేషన్ ఫేజ్. ఇక్కడ అందరు పోర్ట్‌ఫోలియో పడుతున్నాయి. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సెల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొంత రీసెర్చ్ చేసి కొంత కన్విక్షన్ బిల్డ్ అయిన తర్వాత మీరు హోల్డ్ చేయండి. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మీరు ఏదైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో యు ఆర్ రెడీ టు లూజ్, యు ఆర్ రెడీ టు గివ్ ఆల్ దోస్ ఫండ్స్. ఓకే, సో యూఆర్ ఆల్రెడీ థ్రోన్ ఇట్ అవే ఆన్ ద రోడ్. మీరు ఆల్రెడీ అది రోడ్డు మీద వేసేసారనే అనుకోండి. లాభాలు వస్తే తీసుకుందాం, నష్టాలు వస్తే భరిద్దాం. దానికి తట్టుకున్నవాడే క్రిప్టోలో ఉండగలడు. ఎందుకంటే క్రిప్టో అనేది చాలా వాలటైల్గా ఉంటుంది. భయపడి పానిక్ అయ్యడం, సెల్ చేసేయడం, నష్టాల్లో సెల్ చేసి మళ్ళీ లాభాలు వచ్చాక అయ్యో లాభాల్లో పెరిగిపోయిందని బాధపడడం కంటే కొంచెం ధైర్యంగా ఓపిక్గా ఉంటే పెరగొచ్చు అని చెప్తున్నాను కదా. సో మీకు ధైర్యం ఉంటే, లాస్ట్ టైం ఎవరైతే బుల్ రన్ చూసారో, నేనైతే చూశాను. సో నాకు పెద్ద భయం లేదు. నేను హోల్డ్ చేస్తాను. కష్టమో నష్టమో చివరి వరకు నిలబడతాను. మీకు కూడా అలాంటి ఓపిక, అలాంటి సహనం ఉండి కొంత జ్ఞానాన్ని పెంచుకుంటే భయం అనేది ఉండదు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ ద కాజ్ ఆఫ్ ఫియర్. కొంత నాలెడ్జ్ని తెలుసుకోండి. అంటే అది నా ఛానల్ ద్వారా అయినా, ఏ ఛానల్ ద్వారా నుంచైనా కొంచెం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది. సో ఈ టెక్నాలజీ మీద నమ్మకం ఉంది అనుకున్నప్పుడు మీరు హోల్డ్ చేయొచ్చు. లేదు అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఎఫ్డీ వేసుకోండి. ఓకే, సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు భయపడొద్దు. పెరుగుతుంది కానీ టైం పడుతుంది. ఆల్ ద గ్రేట్ థింగ్స్ నీడ్స్ సమ్ టైమ్. సో మనం మ్యాసివ్ గెయిన్స్ చూస్తామన్న నమ్మకం నాకుంది. సో అదే నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మా కంటెంట్ నచ్చినా, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా, ఎక్కడైనా మా ఎఫర్ట్స్ నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి. అది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే మా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే క్రిప్టో మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా నేర్చుకోవాలన్న తపన ఉంది అనుకుంటే, ఇది ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ అని మీరు నమ్మితే ఈ కంటెంట్ని రెఫర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.